లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమార్దికి చేతబెట్టలేడు. తాను బెట్టకయున్న తగువు పుట్టదు గాని ఎరులు పెట్టగ చూసి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లెజడునట్టు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు గలిగిన జాలమిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను దూరం చేయువాడ, పాపములను పారద్రోలువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, లోకంలో పిసినారివాడు అడిగిన వారికి ఏమీ ఇవ్వడు, కానీ ఇచ్చేవారిని చూసి ఓర్వలేడు. వారి దగ్గరకు పోయి వారి సొమ్ము అంతా పోయినట్టు చాడీలు చెప్పుతాడు. అప్పుడు ఆ దాత దానం చేయడం ఆపివేస్తాడు. లోబివాడు చాలా ఆనందిస్తాడు మరియు మానకపోతే దుఃఖిస్తాడు. ఓ లక్ష్మీనాథ, ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు అంటున్నారు శేషప్ప కవి గారు.